మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. మూసీ పేరిట స్కామ్. బాధిత కుటుంబాలకు బెదిరింపులు ఆపాలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎక్కడ కుటుంబాలని బెదిరించిన దాఖలాలు లేవు కానీ ఈయన మూసీ బాధితులతో కలిసి కొంచెం అటు పాదయాత్ర లాగా చేసిండు అక్కడ మూసీ. అయితే వాస్తవానికి నిజం గమనించాలి, ఏంది నిజం ఒకసారి ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కూడా మూసీ ప్రక్షాళన అంశం వచ్చింది. ఆల్రెడీ ఇంకా ఈసారి గినక వాళ్ళ గినక వచ్చినట్టు మూసీ ప్రక్షాళన అనేది వాళ్ళే మొదలు పెడుతుండే. ఇది ఆల్రెడీ ఎప్పుడో ఉన్నది ప్లాన్. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఆగమైపోతున్నది. ఆ మూసీ ప్రక్షాళన జరగకపోతే తీవ్ర రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. మన దగ్గర ఎయిర్ క్వాలిటీ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ అసలు మన దగ్గర లేనే లేదు. ఎంత ఒక 50 లోపల ఉండాలి. మన దగ్గర ఎంత ఉంటుంది, ఒక 700-800 1000 దాకా ఉంటుంది. క్వాలిటీ లేదు. ఎయిర్ క్వాలిటీ అనేది లేదు మన దగ్గర. ఆక్సిజన్ అందుతలేదు సరిగ్గా ఎవరికి కూడా. అందుకనే మనిషి సగటు జీవితం కూడా మన దగ్గర పడిపోతున్నది. కరోనా వచ్చినప్పుడు ఎక్కువ బాధితులు ఎందుకు అయ్యారంటే ఆక్సిజన్ లేక, సరిగ్గా అందక. క్వాలిటీ ఆక్సిజన్ లేదు. ఉత్త గాలి పీలుస్తున్నాం, మనం పీల్చింది మళ్ళీ వదులుతున్నాం, మనం పీల్చింది. క్వాలిటీ లేకనే కరోనా వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడ్డారు జనాలు. అది హైదరాబాద్లో ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే లేదు. ఇవన్నీ ఆలోచన చేయాలి. మూసీ ప్రక్షాళన జరిగితే, గోదావరి జలాలు మూసీలో ప్రవహిస్తే ఎట్లా ఉంటుంది? ఆ చుట్టూ పార్కులు, వాకింగ్ ట్రాకులు, పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ వస్తాయి. కానీ దాని ద్వారా పంటలు పండుతున్నాయి కదా, ఏవైతే పంటలు పండుతున్నాయో ఆ పంటలు కూడా మంచిగా ఉపయోగాల్లోకి వస్తాయి. ఇప్పుడు ఆ మూసీ పరివాహ ప్రాంతాల కింద పండిన పంటలు తింటే మోకాల నొప్పులు, ఆరోగ్యం బాగుండకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ చెరువులు ఉన్నాయి మూసీ కింద. ఆ చెరువులలో చేపలు కానీ ఏది కానీ ఏంటంటే ఇక అట్టనే ఇక గతి లేక అవే తినాల్సి వస్తుంది కొంతమంది. తొందరగా 40-45 ఏళ్ళకు మొత్తం కట్టెపట్టుకొని నడుస్తున్నారు ఆ ప్రాంతాలల్లో. అది మీకు ఎవరికి తెలియదు. ఎంతసేపటికి ఏం చేస్తారంటే రాజకీయం కోసం, ఇక పదవుల కోసం, రాజకీయ అధికారంలోకి రావాలన్న ఆలోచనతోని, ఆ యావతోని ఎంతసేపటికి ప్రభుత్వం చేసేదానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ప్రతిపక్షం ఏదైనా ఉంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా మాట్లాడాలి. కానీ ఎంతసేపటికి పాలకపక్షం ఈ నిర్ణయం తీసుకుంటే దానికి ఆపోజిట్గా అట్లా ఉండొద్దు, చెయ్యాలి. ఇప్పుడు దానివల్ల ఏంది, ఇప్పుడు బఫర్ జోన్ ఉన్నది. బఫర్ జోన్ ఉన్నది కాబట్టి బఫర్ జోన్ల వరకే వాళ్ళ క్లియర్ చేసి ఆ పార్కులు కావచ్చు, దాంతోపాటు ఇప్పుడు క్లియరెన్స్ ఉండాలి. ఇప్పుడు మూసి ప్రక్షాళన చేస్తున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆ ప్రదేశం కూడా క్లియర్గా ఉండాలి. దానికి ఒక కంచె ఏర్పాటు చేస్తారు చుట్టూ. ఇప్పుడు ఎవరు పడతారు చెత్త కవర్లు ఇట్లా ఇసిరేయకుండా ఇవన్నీ ఉంటాయి. గతంలో ఒక ఆయన చెప్పిండు, మూసి అవుతుంది, అన్ని సుందరీకరణ చేసాం, హుస్సేన్ సాగర్లో కూడా దోషిల నీళ్ళు పట్టుకొని తాగాలని చెప్పిండు. మరి దాని గురించి ఎందుకో మాట్లాడలే. ఇవేం చేయలే. పోతే కొన్ని ఇళ్ళు పోతాయి. ఇప్పుడు వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తారు, తీసుకుపోతారు, వేరే దగ్గర ఏర్పాట్లు చేస్తారు, ఇళ్ళు ఇప్పిస్తారు. కానీ అభివృద్ధికి సహకరించకపోతే మనల్ని మనము మోసం చేసుకున్నట్టే. మొన్న బెంగళూరులో నీళ్లు దొరకలే, గ్రౌండ్ వాటరు. అర్థం చేసుకోరు, ఆలోచన చేసుకోరు. చెరువులు ఎందుకు తీస్తున్నారంటే చెరువుల వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఆ విషయ పరిజ్ఞానం ఉండాలి అంటే చదువుకోవాలంటే మన బస్తీలలోనేమో ఈ చదువుకోనియకుండా ఈ గత ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చినాక కూడా ఈ చెంచాలకు అలవాటు చేసింది. వాళ్ళు ఎంతసేపటికి ఏదన్నా పనులు చేసుకోవాలి, తినాలి, తిరగాలి. అందుకని గత ప్రభుత్వం బీఆర్ఎస్ వచ్చినాక కూడా కనీసం హైదరాబాద్లో కొత్తగా ఏమన్నా స్కూళ్లకు నిధులు కేటాయించింది ఎక్కడన్నా? ఆ పాత స్కూళ్ళకన్నా నిధులు కేటాయించి పాత స్కూళ్ళ రూపురేఖలను ఏమన్నా మార్చిర్రా అంటే అది లేదు. విద్య మీద ఒక్క పైసా కూడా ఫోకస్ పెట్టలే. మళ్ళీ విద్య మీద ఫోకస్ పెట్టి పాత బస్తీలల్లో, ఓల్డ్ సిటీలల్లో, బస్తీలలో ఉన్న పోరలు కనుక అంతో ఇంతో చదువుకొని ఒక కనీసం 10 వరకు చదువుకొని ఉంటే వాళ్ళకు ఒక అవగాహన వస్తుండే. ఏంది మనం ఈ మూసీ చుట్టూ మనం ఇట్లా బతుకుతున్నామా, ఈ దోమలతోని, ఈ వాసనతోని, ఈ కెమికల్ కంపెనీలు ఇంట్లో కలుపుతున్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు, అప్నా క్యా జారే భయ్, పోయి కలవని అయితే అయ్యేదేముంది అన్నకాడికంటారు. పోనీ మనదేం పోతుంది, మూసి పోతుంది, దోమలు వీగుతుంటాయి. వీళ్ళందరినీ మంచి ఏరియాలకు తీసుకుపోయి ఒకసారి ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు అక్కడ స్టే చేపియాలి. చేపిస్తే అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు అర్థమవుతుంది, అరే అమ్మ ఇంత ఘోరం ఉన్నదా, మాకు వీళ్ళకి ఇంత తేడా ఉన్నదా అనేది తెలుస్తుంది. అందుకనే మూసీ ప్రక్షాళన జరిగితే, సుందరీకరణ జరిగితే అప్పుడు హైదరాబాద్ రూపురేఖలు మారితే ప్రపంచంలో టాప్ సిటీలు ఏవైతున్నాయో అందులో కూడా హైదరాబాద్ ఒకటిగా నిలిచిపోతుంది. దానికోసం ఒక విజన్తో పనిచేస్తున్న నాయకుడు దాన్ని అడ్డుకోకుండా వాళ్ళ దగ్గరికి పోయి ఒక చిన్నపిల్లలతో మాట్లాడించి ఏంటంటే రేవంత్ రెడ్డి అంకుల్ నాకు కిడ్నీ బ్యాంక్ ఇస్తా, నా టెడ్డి బేర్ ఇస్తా,
ఈ మా ఇల్లు కూల్చొద్దు, మరి ఏడ కట్టించిరు, అది ఎవరు కట్టించిరమ్మా, ఈ మాట్లాడిచ్చేటోన్ని అప్పుడే అనాల్సిందే. నువ్వే కదా పర్మిషన్ ఇచ్చింది, మీరు ఇస్తేనే కట్టుకున్నాం కదా, మరి ఎందుకు ఇచ్చిరు పర్మిషన్, ఇది బఫర్ జోన్ అని నీకు తెలియదా అని అప్పుడు 2 ముట్టకాయలు వేసేది ఉండే. ఇవన్నీ చిల్లర రాజకీయాలు చేస్తాడు. ఆ చిన్నపిల్లలతో మాట్లాడించి మరి పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? వీళ్ళే కదా ఇచ్చిన వాళ్ళు. బఫర్ జోన్ అని తెలుసు కదా. వీళ్ళేమో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలలో కానీ ఈ మూసి చుట్టూ కానీ ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరిగితే ఎలాంటి నోటీసు లేకుండా నిర్దాక్షిణ్యంగా కూలగొడతామని చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో ఈ రకంగా మాట్లాడతారు. అంటే ప్రజల్లోని ఎట్లా తప్పుదో పట్టిస్తారంటే వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం కోల్పోతే ఒక మాటన. ఆలోచన చేసుకోవాలి ప్రజలు కూడా.